మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘములకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన సన్నిధిలో ఉండి దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనమును ధ్యానం చేసుకుందాం. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఆది మానవుడైన ఆదాము చేసిన అతిక్రమమును బట్టి దేవుని ఆజ్ఞకు అవిధేయుడై ఆ అవిధేయత వలన పాపము చేసినందున రోమాపత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో, అయినను ఆదాము చేసిన అతిక్రమము పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలును. ఆదాము రాబోవానికి గుర్తై ఉన్నాడు. ఆ అవిధేయత వలన కలిగిన పాపమును నుండి విడిపించటానికి ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురని దేవుని వాక్యంలో రాయబడింది. ఆ అపరాధము విస్తరించుట వలన ఆ పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగ ఏలుతుందో, అలాగే ఒకని విధేయత వలన నిత్య జీవము కలుగుటకై అనేకులు నీతిమంతులుగా తీర్చబడటానికి నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. అందువలన ఆ కృప యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహింపబడింది. అది ఆ కృప 1 తిమోతికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఇలాగూ రాస్తూ, 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఒక మనుష్యుని విధేయత ద్వారా దేవుడు ఆ కృపను మనకు అనుగ్రహించి, అది అనాది కాలము నుండి ఆయన తన స్వకీయ సంకల్పమును బట్టి యేసుక్రీస్తునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును రక్షకుని ప్రత్యక్షత వలన మనకు బయలుపరచబడినది తన కృపను దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి రోమాపత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో, అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వల్ల అనేకులు చనిపోయినలా మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృపచేతన దానము అనేకులకు విస్తరించెను. కాబట్టి 16వ వచనంలో, మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానం కలగలేదు. ఏలైనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదే శిక్షావిధికి కారణమాయను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులందరూ నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయ. అది ఆ నీతి యేసుక్రీస్తు అనే ఒక మనుష్యుని విధేయత ద్వారా అనేకులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణం. ఆ విధేయతను యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగూ చూపించారు అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో, మనుష్యుల పోలికగా పుట్టి
దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఎలా రిక్తుని చేసుకున్నాడంటే, ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొని అనేకులు నీతిమంతులుగా తీర్చబడుటకు ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపి, ఆ విధేయత మనము నీతిమంతులుగా తీర్చబడుటకు కారణం. శిలువ మనకు విధేయతను నేర్పుతుంది, తండ్రి చిత్తమునకు లోబడటం నేర్పిస్తుంది, తండ్రి చిత్తమును ఎరుగునట్లుగా చేస్తుంది. అందుకే ఒక మనుష్యుని అవిధేయత వలన కలిగిన అపరాధము కలిగినప్పుడు మనుషులు అపరాధంచే చచ్చిన వారై ఉండగా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో ఇలాగ దేవుని వాక్యంలో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. కాబట్టి ఎందుకనగా శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకునుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవ ఉగ్రతకు పాత్రులమై ఉన్నాము. మా అపరాధంతో చచ్చిన వారమై పాపంతో చచ్చిన వారు ఉండగా క్రీస్తు ద్వారా మనం బ్రతికించినందుకు అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధం చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాకృపను ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. కాబట్టి ఆ కృపచేతనైన దానము యేసుక్రీస్తున్న మనుష్యుని విధేయత వలన మనకు అనుగ్రహింపబడి, మనం అపరాధములచే చచ్చిన వారమే పాపముచే చచ్చిన వారమై ఉండగా ఆ కృప ద్వారా యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడిన 1 తిమోతి పత్రికలో మనం చదువుకున్న 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, అనాది కాలంలోనే తన స్వకీయ ఆలోచనను బట్టి సంకల్పమును బట్టి యేసుక్రీస్తు మనకు అనుగ్రహింపబడినది, ప్రత్యక్షపరచబడినది, బయలుపరచబడిన ఆ కృప ద్వారా మనము కృపచేత మనం రక్షింపబడ్డాం. అది యేసుక్రీస్తు ఒక మనుష్యుని ద్వారా కృపచేతనైన దానముగా మనకు ఆయన ద్వారా మనం జీవించినట్లు మనకు అనుగ్రహింపబడింది. ఆయన విధేయత వలన శిలువ మరణము పొందినంతగా విధేయత వలన ఆయన తను తాను తగ్గించుకొని ఆ శిలువ మరణము ద్వారా తండ్రి చిత్తమునకు విధేయుడై మనుష్యుల పోలికగా పుట్టి ఆకారమును మనుష్యుడిగా కనబడి దాసుని స్వరూపం ధరించుకొని దేవునితో సమానుడై ఉండవలసిన భాగ్యమని ఎంచుకొనక తను తాను తగ్గించుకొని ఆయన తను తాను రిక్తునిగా చేసుకుని విధేయత చూపిన వాడై మనలను ఆయనతో కూడా జీవింపచేసి మనకు జీవమును అనుగ్రహించాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆ శిలువ మరణము పొందినంతగా యేసుక్రీస్తు ప్రభువారు తన విధేయత చూపి రోమపత్రిక 8వ అధ్యాయము 24వ వచనంలో, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. ఆ మరణమునకు లోనగు శరీరం నుండి మనలను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు కాగా, మనస్సు విషయంలో నేను దైవ నియమమును, శరీర విషయంలో పాప నియమము దాసుడునై ఉన్నప్పుడు క్రీస్తు యేసు 8వ అధ్యాయము 2వ వచనంలో రోమపత్రిక, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆ పాప మరణముల నుండి చావునకు లోనైన మన శరీరములను అనే మాట 8వ అధ్యాయము రోమపత్రిక 11వ వచనంలో, మృతుల్లో నుండి యేసును లేపిన వారి ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపచేస్తారు. కాబట్టి ఆ శిలువ మరణము చూపినంతగా విధేయత చూపిన వాడై ఒకని మనుషుని విధేయత వలన
మనము నీతిమంతులుగా తీర్చబడడానికి నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణము ద్వారా విధేయత చూపిన వాడై ఆ చిందించిన అమూల్యమైన రక్తం ద్వారా మనం ప్రోక్షింపబడి దేవుని నీతి కలుగునట్లుగా మనం దేవుని ద్వారా అనుకున్నప్పుడు నీతిమంతులుగా తీర్చబడుటకు ఆ నీతి దేవుని వల్ల కలుగు నీతి అని రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 20వ వచనంలో, ఏలైనగా ధర్మశాస్త్రకు సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుని తీర్చబడ్డాడు, ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎటుదో తెలియబడుతుంది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడి దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మరణముకు లోనైన శరీరం గలవారే, చావునకు లోనైన శరీరం గలవారే, పాప నియమముకు దాసులై ఉన్న సమయంలో అవిధేయత వలన కలిగిన ఆ పాపము, అపరాధము, అతిక్రమించుట వలన కలిగిన ఆ పాపము. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఎలాగంటే పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమలో ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని యేసుక్రీస్తు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. కాబట్టి దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తం తాను నీతిమంతులను యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతుడుగా తీర్చువాడిన ఎండుటకు ఆయన అలాగూ చేసెను. ఎందుకనగా పాపం వలన వచ్చు జీతము మరణము. కానీ రోమపత్రిక 6వ అధ్యాయము 21వ వచనంలో, అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగను, వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కదా, వాటి అంతము మరణము. అయిన ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధ కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఎలాగనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. ఆ జీవమును యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై ఆయన మనలను పాప మరణ నియమముల నుండి విడిపించి విమోచించాడు, మనకు నిత్య జీవం అనుగ్రహించాడు దేవుని వాక్యం. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారము, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో, శరీరధారి అయి ఉన్న దినముల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉందన్న ఆయన అంగీకరింపబడ్డాడు. మన ప్రార్థనలో కూడా అలాగే మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ మనల్ని మరణం నుండి తప్పించి రక్షించగలవానికి ప్రార్థనలు చేయాలని ఈ 40 దినముల ప్రార్థనలను మనం శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన యేసుక్రీస్తు ప్రభువు విధేయులమై మనం ప్రార్థనలు యాచనలు అర్పించి రోదనము కన్నీళ్లతో మనల్ని మరణం నుండి రక్షింపగల శక్తి గల దేవునికి ప్రార్థనలు సమర్పించినప్పుడు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనం కూడా అంగీకరింపబడతాం. అలాగే 8వ వచనం, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను. ఆయన విధేయత అనేకుల అపరాధముల నుండి నీతిమంతులుగా తీర్చింది. అవిధేయులైన వారిని ఆయన విధేయత నిత్య జీవము అనుగ్రహించింది. పాపమును క్షమింపబడినట్టు మరణముకు చావునకు లోనైన మరణమున చావునకు లోనైన దాస్యం నుండి విడిపించి నీతిమంతులుగా తీర్చింది. కాబట్టి ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాం. ఆ శిలువను గురించి మనం ధ్యానం చేసేటప్పుడు మనము కూడా విధేయత నేర్చుకోవాలి. ఆ శిలువ విధేయతను నేర్పిస్తుంది. తండ్రి చిత్తమునకు లోబడినట్లుగా చేస్తుంది, వాక్యమునకు విధేయులుగా ఉన్నట్లు చేస్తుంది. అందువలన 9వ వచనం, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు క్రమంలో ప్రధాన యాజకుడిని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ ఆయన ఎలాగూ తండ్రి చిత్తమునకు విధేయుడై శిలువ మరణము పొందినంతగా మన పాపం నుండి మనం విడిపించడానికి ఆయన శ్రమ పొంది ఆ శ్రమల వలన విధేయత నేర్చుకున్న ప్రకారము శిలువ శ్రమల ధ్యానంలో కూడా మనము విధేయత నేర్చుకుని యేసుక్రీస్తు ప్రభువునకు విధేయులమై ఉన్న వారందరికీ నిత్య రక్షణకు కారకుడై ఉన్నాడు అని దేవుని వాక్యంలో రాయాలి. కాబట్టి
సిలువ మనకు విధేయతను నేర్పుతుంది. ఒక అవిధేయత వల్ల వచ్చిన పాపము నుండి మనం విడిపించడానికి ఆదాము మొదలుకొని పాపము చేయని వారి మీద కూడా మరణం ఏలి అపరాధం పాపం చచ్చిన వారమై ఉండగా మరణముకు లోనైన మన శరీరం, దాస్యములకు లోనైన మన శరీరం విడిపించి ఆత్మ యొక్క నియమంలోనికి, పాప మరణము నియమంలో మనం విడిపించడానికి ఆయన విధేయుల ప్రకారం ఆయనకు మనం విధేయులమై శిలువ మరణము పొందినంతగా ఆయన విధేయత చూపిన వాడై మనలను రక్షించుటకు ఈ లోకంలోనికి ఆయన రక్షకుడిగా ప్రత్యక్షమాయడని 1 యోహాను పత్రిక 3:5 ఆయన పాపములను తీసివేయటకు ప్రత్యక్షమాయ ఆయన ద్వారా మనం జీవించినట్లు అని 1 యోహాను పత్రిక 4:7-9 9-10 వచనాల్లో ఆయన ద్వారా మనం జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపిన ఆ అద్వితీయ కుమారుడు చూపిన విధేయత వలన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడు మనల్ని రక్షించి మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉన్నట్టు విమోచన క్రయదముగా అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనముగా తన ప్రాణమును అర్పించి తన రక్తమును చిందించి ఆ రక్తముచే ప్రోక్షించి ఆ శిలువ రక్తముచే మనల్ని దేవునితో సంధి చేసి మనం శత్రులమై ఉండగా దైవ ఉగ్రత నుండి మనల్ని కాపాడటానికి ఆయన విధేయత చూపిన వాడై ఈ లోకంలో ప్రత్యక్షమాయని గ్రహించి నమ్మి నీ హృదయం ముందు విశ్వసించి నోటితో ఒప్పుకొని ఆ శిలువ మరణమును పొందినంతగా విధేయత చూపిన మన యేసుక్రీస్తు ప్రభు అయిన రక్షకునికి విధేయత చూపి మన ప్రార్థనలు యాచనలు అర్పించినప్పుడు మనం కూడా రక్షింపబడి నిత్య జీవం పొందుకుంటామని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాటి కృపను ఆ కృప ద్వారా రక్షింపబడు ఆత్మ సహాయం దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, మేము అవిధేయులుగానే జీవిస్తూ ఉన్నాము. మీ ఆజ్ఞకు లోబడక, మీ చిత్తమునకు లోబడక ప్రభువా, మీరు మా కొరకు చేసిన పుణ్యకార్యమైన శిలువ యాగము ద్వారా మీరు చూపిన విధేయతను మేము నేర్చుకుని ఉంటాం. అలాగే మీకు విధేయులమే జీవించినట్లుగా, మీ ద్వారా జీవింపబడినట్లుగా ఒక సహాయం దయచేయమని వీడి ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువా అటు కృపను దయచేసి ప్రార్థనలు యాచనలు అన్నిళ్లతో రోదనతో ప్రార్థించి ప్రభు మరణమును రక్షింపగల శక్తి గల నీకు విధేయులమై మిమ్మలను వేడుకొని మా పాపములు క్షమింపబడి మేము నీతికి దాసులుగా ఉండినట్లు, పాపం వల్ల వచ్చే జీతం మరణం నుండి విడిపింపబడి ప్రభా నిత్య జీవం పొందుకున్నట్లు, నిత్య జీవం అనుకునే శక్తి గల మీ వాక్యమును లోబడి, మీ మాటకు లోబడి మీకు విధేయులమై జీవించినట్లు మేము కూడా విధేయత నేర్చుకున్నట్లు సహాయం దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయించున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండి ఆయన మిమ్మల్ని రక్షించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.